ఆంధ్రప్రదేశ్లో మళ్లీ కరోనా కలకలం రేపుతుంది. దాదాపు 4 ఏళ్ల తర్వాత రాష్ట్రంలో కోవిడ్ కారణంగా మరణాలు నమోదు కావడం ఆందోళన కలిగిస్తుంది. వైఎస్ఆర్ కడప జిల్లాలో 2 కోవిడ్ కారణంగా ఇప్పటికే మృతి చెందినట్లు అధికారులు ధృవీకరించగా మరో 4కి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీంతో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. నిఘాను మరింత పెంచడంతో పాటు అనుమానిత లక్షణాలతో హాస్పిటల్కు వచ్చే వారిపై ప్రత్యేక దృష్టి కూడా సారిస్తుంది. ప్రస్తుతం జిల్లాలో అసలు పరిస్థితి ఎలా ఉంది, అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఈ వివరాలన్నీ వివరించడం కోసం మా బ్యూరో ఇన్ఛార్జ్ ప్రత్యక్ష ప్రసారంతో ఉన్నారు. రాము, చెప్పండి, ప్రస్తుతం కడపలో పరిస్థితి ఎలా ఉంది, అసలు వైద్యులు ఏం చెబుతున్నారు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది? సౌమ్య, ఇక్కడ గత కొద్ది రోజులుగా నమోదైన కోవిడ్ కేసులు ముఖ్యంగా 2 మరణించడం స్థానికంగా కూడా ఆందోళన కలిగిస్తుంది. అధికారుల సమాచారం ప్రకారం కరోనా సోకిన 2 చికిత్స పొందుతూ మరణించగా మరో 4కి పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో వైద్య ఆరోగ్య శాఖ జిల్లా వ్యాప్తంగా నిఘాను మరింత పెంచింది. ఇది పెద్ద ఎత్తున వ్యాప్తి చెందుతున్న పరిస్థితి అని అధికారులు ఇప్పటి వరకు చెప్పడం లేదు. అయితే ముందస్తు జాగ్రత్త చర్యలు మాత్రం వేగవంతంగా చేశారు. జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వంటి లక్షణాలతో వచ్చేవారిని అవసరమైతే కోవిడ్ పరీక్షలు కూడా పంపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా వృద్ధులు, గర్భిణీలు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలని వైద్యులైతే సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే జిల్లా వ్యాప్తంగా వ్యాధి పర్యవేక్షణ బృందాలను రంగంలోకి దింపారు. అనుమానాస్పద కేసులు కనిపిస్తే వెంటనే నమూనాలను సేకరించి పరీక్షలు నిర్వహించేలా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ప్రస్తుతం ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, కానీ నిర్లక్ష్యం మాత్రం చేయవద్దని వైద్యాధికారులు అయితే స్పష్టం చేస్తున్నారు. జ్వరం వచ్చినా, దగ్గు, జలుబు ఎక్కువ రోజుల పాటు కొనసాగినా స్వయంగా మందులు వేసుకోవడం కంటే వైద్యులను సంప్రదించాలని అయితే సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అవసరమైతే మాస్క్ ధరించడం, చేతులు శుభ్రంగా కడుక్కోవడం, రద్దీ ప్రాంతాల్లో జాగ్రత్తలు పాటించడం ఇప్పటికీ మంచిదేనని వైద్య నిపుణులు అయితే చెప్తున్నారు. ఇంకో ముఖ్యమైన విషయం, ఇది గతంలో లాగా అత్యవసర పరిస్థితి అని ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన అయితే లేదు. పాఠశాలలు, కళాశాలలు, కార్యాలయాలపై ఎలాంటి కొత్త ఆంక్షలు కూడా ప్రకటించలేదు. అధికారుల పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. ప్రజలు సోషల్ మీడియాలో వచ్చే నిర్ధారణ లేని సందేశాలను నమ్మకుండా ఆరోగ్య శాఖ విడుదల చేసే అధికారిక సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని అధికారులు అయితే సూచిస్తున్నారు. మొత్తంగా చూస్తే కడప జిల్లాలో నమోదైన ఈ 2 మరణాలు, 4 కొత్త కేసులతో ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ప్రస్తుతం నిఘా పెంచి పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తుంది. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి, కానీ అనవసరంగా భయపడవలసిన అవసరం లేదని చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. థ్యాంక్ యూ రాము. అంటే ప్రస్తుతం కడప జిల్లాలో పరిస్థితిపై వైద్య శాఖ పూర్తి స్థాయిలో నిఘా కొనసాగిస్తోంది అని, ప్రజలు భయపడకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారని మా ప్రతినిధి వివరించారు. కరోనా అనేది మనం గతంలో ఎదుర్కొన్న మహమ్మారి. అందుకే చిన్న లక్షణాలు కనిపించినా సరే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించడం చాలా ముఖ్యం. ముఖ్యంగా వృద్ధులు, గర్భిణీలు, చిన్నారులు, గుండె ఊపిరితిత్తులు, మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అలాగే సోషల్ మీడియాలో వచ్చే నిర్ధారణ లేని వార్తలు, పుకార్లను నమ్మకండి. ఆరోగ్య శాఖ లేదా ప్రభుత్వ అధికారిక ప్రకటనలు మాత్రమే నమ్మాలి. అదేవిధంగా జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వంటి లక్షణాలు ఉంటే స్వయంగా మందులు వాడకుండా సమీపంలో ఉండేటటువంటి హాస్పిటల్కి లేదా వైద్యుడిని సంప్రదించండి. ప్రస్తుతం రాష్ట్రంలో ఎలాంటి అత్యవసర పరిస్థితి లేదా కొత్త ఆంక్షలు ప్రకటించలేదు. అయితే అప్రమత్తతే ఉత్తమ రక్షణ అని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ అంశానికి సంబంధించి ఆరోగ్య శాఖ విడుదల చేసే ప్రతి అధికారిక సమాచారాన్ని, తాజా పరిణామాలను మీకు ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటాం. థ్యాంక్ యూ.